నమస్కారం. పిరమిడ్ న్యూస్ కు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ గ్రామంలో మహా పిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టనున్నారు. వెల్దండ పిఎస్ఎస్ఎం వారిచే నిర్మించబడుతున్న ఈ మహా పిరమిడ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీచే శంకుస్థాపన చేయబడింది. ఈ పిరమిడ్ ను మహిళా ధ్యాన మహాచక్రం కన్వీనర్ శ్రీమతి బి లక్ష్మి సందర్శించి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్ లో ఆది సోమవారాల్లో పిఎస్ఎస్ఎం వారు విస్తృత ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్యవతి ఆధ్వర్యంలో అనురాధ, పద్మావతి, సురేఖ, కృష్ణమూర్తి, కిరణ్ మొదలగు వారి సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది. ఈ శాకాహార ధ్యాన ప్రచారానికి ప్రజల నుంచి లభించిన విశేష స్పందనకు నిర్వాహకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీమతి డి మాధవి చెన్నైలోని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని సందర్శించారు. చెన్నై పిరమిడ్ మాస్టర్ శ్రీమతి గీతాలక్ష్మి ఆధ్వర్యంలో అద్భుత ధ్యాన శాకాహార ప్రచారం నిర్వహించారు. చెన్నై పిఎస్ఎస్ఎం వారు శ్రీమతి సునీత, సువర్ణ, శ్రీమతి జ్యోతి దంపతులు ఇంకా పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూడా 8వ రోజు ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ధ్యానులు విశేషంగా పాల్గొన్నారు. ఉత్తర భారత ధ్యాన ప్రచారంలో భాగంగా హర్యానాకు చెందిన డాక్టర్ సంగీతా నెహ్రా ఆధ్వర్యంలో అద్భుతమైన ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. హర్యానాలోని నానాజింద్ పాఠశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా పాలగుట్ట సమీపంలో గల నందిపేటలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వీరప్ప నరేందర్ స్థానిక పాఠశాల విద్యార్థులచే ధ్యానం చేయించి తమ ధ్యాన సందేశాన్ని అందించారు.
కటక్లో జరిగిన విస్తృత ధ్యాన ప్రచారంలో భాగంగా పిరమిడ్ మాస్టర్ దేవ్ తన డాన్స్ క్లాస్ విద్యార్థులకు ధ్యానం నేర్పించి వారిచే ప్రతిరోజు శిక్షణను నిర్వహిస్తున్నారు. ఇలా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ విస్తృత ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.